హలో అందరికీ. ఈ వీడియోలో మనం బహుళ యుగ్మ వికల్పాలు మరియు ఏబిఓ రక్తవర్గాల యొక్క ఆనువంశికతను గురించి మాట్లాడుకుందాము. అయితే ఈ క్వశ్చన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి చాలా ముఖ్యమైనటువంటిది. కానీ చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ జరగకుండా మనము డీటెయిల్డ్గా దీని గురించి డిస్కస్ చేసుకుందాము. సో బహుళ యుగ్మ వికల్పాలు పేరులోనే ఉంది. సో మామూలుగా అంటే ఒక జన్యువుకి ఎన్ని రూపాలు ఉంటాయంటే ఒక జన్యువుకు సాధారణంగా రెండు యుగ్మ వికల్పాలు ఉంటాయి. యుగ్మ వికల్పాలు అంటే ఏంటి అంటే జన్యువుకు ఉన్నటువంటి రెండు రూపాలను యుగ్మ వికల్పాల రూపంలో మనం అంటాం. ఇందులో ఒకటి వచ్చేసి బాహిర్గత యుగ్మ వికల్పం అంటే బాహిర్గత లక్షణం. రెండవది వచ్చేసి అంతర్గత యుగ్మ వికల్పం. బాహిర్గత లక్షణం రావాలంటే రెండు యుగ్మ వికల్పాలలో ఏదో ఒక యుగ్మ వికల్పము బాహిర్గతం అయితే చాలు. కానీ అంతర్గత లక్షణం కనిపించాలంటే రెండు యుగ్మ వికల్పాలు కూడా అంతర్గతం అయి ఉండాలి. దీన్ని మనకు కన్వీనియన్స్ కోసం మనం ఎట్లా సూచిస్తామంటే బాహిర్గత లక్షణాలనేమో క్యాపిటల్ లెటర్స్లో సూచిస్తాము, అంతర్గత లక్షణాలనేమో స్మాల్ లెటర్స్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు పొట్టి ఒక జన్యు ఉంది. పొడవుకు సంబంధించినటువంటి పెరుగుదలకు సంబంధించినటువంటి ఎత్తుకు సంబంధించినటువంటి ఒక జన్యు ఉంది. ఆ జన్యువుకు రెండు రూపాలు ఉన్నాయి. ఒకటేమో పొడవుగా ఉంది. దాన్ని మనం ఎట్లా తీసుకుంటామంటే దాని యొక్క యుగ్మ వికల్పాలను మనం రెండు విధాలుగా చూపించవచ్చు. ఎలా అంటే రెండు యుగ్మ వికల్పాలు క్యాపిటల్ టీ అయి ఉండొచ్చు, లేదా ఇందులో ఒక యుగ్మ వికల్పం క్యాపిటల్ టీ అయి ఉండొచ్చు, లేదా స్మాల్ టీ అయి ఉండొచ్చు. ఇట్లా ఈ రెండు కూడా బాహిర్గత లక్షణాలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ అంతర్గతం రావాలంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు యుగ్మ వికల్పాలు కూడా స్మాల్ లెటర్స్లో ఉండాలి, అంతర్గతం అయి ఉండాలన్నమాట. సో వీటిని యుగ్మ వికల్పాలు అంటాం. అయితే సాధారణంగా ఒక జన్యువుకు రెండు యుగ్మ వికల్పాలు ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే రెండు కంటే ఎక్కువ యుగ్మ వికల్పాలు కనిపిస్తూ ఉంటాయి. దాన్నే మనం ఏమంటామంటే బహుళ యుగ్మ వికల్పాలు. రెండు కంటే ఎక్కువ యుగ్మ వికల్పాలు కలిగి ఉండడాన్ని బహుళ యుగ్మ వికల్పాలు అని అంటాం అన్నమాట. సో అందరూ బాగా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇచ్చినాడు చూడండి. నేను ఇక్కడ తీసుకున్నటువంటి ఈ మ్యాటర్ వచ్చేసి మన స్టార్క్యూ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్ అన్నమాట. చాలా చక్కగా వివరించినారు. కానీ స్టూడెంట్స్ మాత్రం మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవేవి జరగకుండా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. దీంట్లో చూడండి, ఒక జన్యువుకు రెండు యుగ్మ వికల్పాలు ఉంటాయి సాధారణంగా. కానీ దానిలో ఒకటేమో బాహిర్గతం అన్నాడు, ఇంకొకటి వచ్చేసి అంతర్గతం అన్నాడు. అలా కాకుండా కొన్ని సందర్భాలలో ఒక జన్యువుకు రెండు కంటే ఎక్కువ యుగ్మ వికల్పాలు కలిగి ఉంటుంది. అటువంటి యుగ్మ వికల్పాలను ఏమంటాము? బహుళ యుగ్మ వికల్పాలు. పేరులోనే ఉంది బహుళ యుగ్మ వికల్పాలు. అయితే ఈ బహుళ యుగ్మ వికల్పాలు అనేవి ఒక్క జీవిలోనే కనిపించవన్నమాట. ఆ జీవి యొక్క జనాభాలో కనిపిస్తుంది. యుగ్మ వికల్పాలు అనేవి ఒక జీవిలో కనిపించదు. ఎక్కడ కనిపిస్తుంది? జనాభాలో కనిపిస్తుంది. ఇక్కడ బహుళ యుగ్మ వికల్పాల నుంచి వచ్చేటువంటి జన్యురూప నిష్పత్తిని సంఖ్యను కనుక్కోవడానికి ఒక ఫార్ములాను ఉపయోగిస్తాడు. ఆ ఫార్ములా వచ్చేసి n/n+1/2. ఇక్కడ n అంటే యుగ్మ వికల్పాల సంఖ్య. ఉదాహరణకు మనకు తెలిసిన విషయమే, సాధారణంగా ఒక జన్యువుకి ఎన్ని యుగ్మ వికల్పాలు ఉంటాయి? రెండు ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ n+లో 2 వేసుకొని చేద్దాం. 2 × 2 + 1/2 ఎంత వస్తుంది? 2 × 3/2. 2 3 6, 6/2. 2 1s 2 3s అంటే
2 యుగ్మ వికల్పాలు ఉంటే దానికి ఆ జన్యువుకు జన్యురూప సంఖ్య ఎన్ని వస్తాయి? 3. అదే మనం చేసినాం కదా ఏకసంకరీకరణలో. ఎంత వచ్చింది జన్యురూప నిష్పత్తి? 1:2:1. ఇక్కడ ఎన్ని జన్యు రూపాలు వచ్చినాయి? 1, 2, 3. ఇలా 3 వస్తాయి అన్నమాట. ఎప్పుడు 2 యుగ్మ వికల్పాలు ఉన్నప్పుడు జన్యురూప సంఖ్య ఎంత వస్తుంది? 3 వస్తుందని చెప్పాం. ఇప్పుడు బహుళ యుగ్మ వికల్పాలు చూడండి, ఒకసారి మనం చూద్దాము. బహుళ యుగ్మ వికల్పాల వల్ల ఏర్పడే జన్యు రూపాల యొక్క సంఖ్యను ఎట్లా కనుక్కుంటాం? ఒక సూత్రాన్ని ఉపయోగించుకొని తెలుసుకోవచ్చు. ఆ సూత్రం వచ్చేసి n+1/2. ఇక్కడ n అంటే ఏంటి? యుగ్మ వికల్పాల సంఖ్య అన్నమాట. మానవునిలో బహుళ యుగ్మ వికల్పాలకు ఒక ఉదాహరణ ఉంది, బాగా తెలిసినటువంటి ఉదాహరణ. అదేంటి అంటే ABO రక్త వర్గాలు. మానవునిలోని ABO రక్త వర్గాలను మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ బహుళ యుగ్మ వికల్పాలకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకే జన్యువుకి ఎన్ని యుగ్మ వికల్పాలు ఉన్నాయంటే 3 ఉన్నాయన్నమాట. 3 ఉన్నాయి అంటే ఒకసారి మనము జన్యురూప సంఖ్యని తెలుసుకుందాము. మనకు ఫార్ములా ఏముంది? n+1/2 కదా ఫార్ములా. దీన్ని మనము యుగ్మ వికల్పాలు 3 తీసుకున్నట్లయితే 3 × 3 + 1/2 అవుతుంది. ఇక్కడ మనకు మొత్తం ఎన్ని వస్తాయి? 3 4 12, 12/2, 2 1 2 6. అంటే మొత్తం జన్యు రూపాల సంఖ్య ఎంత వస్తుంది మనకు? 3 యుగ్మ వికల్పాలకు జన్యురూప సంఖ్య ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 6 రావాలి. జన్యు రూపాల యొక్క సంఖ్య ఎంత రావాలి? 6 రావాలి. అది వస్తుంది, మీకు క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. సో మానవునిలోని ABO రక్త వర్గాలు మనకు బహుళ యుగ్మ వికల్పాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో దీని గురించి మాట్లాడితే రక్త వర్గాలను కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరంటే కరల్ ల్యాండ్స్టీనర్ అన్నమాట. మొత్తం ఎన్ని రక్త వర్గాలు ఉన్నాయంటే మనకు 4 ఉన్నాయి. అవి ఏవేవి అంటే A రక్త వర్గము, B రక్త వర్గము, AB రక్త వర్గము, O రక్త వర్గం అన్నమాట. మొత్తం 4 ఉన్నాయన్నమాట. 4 రక్త వర్గాలైన A, B, AB, O రకాలను ఎర్ర రక్త కణాల యొక్క ప్లాస్మా త్వచంపై ప్రతిజనకం ఉన్నది లేకపోవడం అనే అంశంపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ రక్త వర్గాలను ఎవరు గుర్తించినారని చెప్పినాను నేను? కరల్ ల్యాండ్స్టీనర్ అన్నమాట. ఎలా గుర్తించినారంటే కరల్ ల్యాండ్స్టీనర్ అనే వ్యక్తి రక్త వర్గాలను గుర్తించినాడు. అయితే దేన్ని ఆధారంగా చేసుకొని ఈయన రక్త వర్గాలను గుర్తించినారంటే ప్రతి జనకాలను ఆధారంగా తీసుకొని ఈయన ఏం చేసినాడు? రక్త వర్గాలను గుర్తించినాడు అన్నమాట. ప్రతి జనకం ఎక్కడ ఉంటుందంటే ఎర్ర రక్త కణాలు ఉన్నాయి కదా మనకు, మన దేహంలో ఎర్ర రక్త కణాలు ఉన్నాయి కదా, ఆ ఎర్ర రక్త కణం యొక్క ప్లాస్మా త్వచం, ఇక్కడ దీన్నే మనం ప్లాస్మా త్వచం అంటాం. ప్లాస్మా త్వచం మీద ఉండే కొన్ని చక్కెర పదార్థాలు ఉన్నాయా లేదా? ఆ చక్కెర పదార్థాలనే మనం ప్రతిజనకాలు అని అంటాం. వీటిని ఏమంటాము? ప్రతిజనకాలు. ప్రతిజనకాలు ఎక్కడ ఉంటాయి? ఎర్ర రక్త కణాల యొక్క ప్లాస్మా త్వచం మీద ఉంటాయన్నమాట. అయితే ఈ ప్రతిజనకాలు వచ్చేసి మనకు 2 రకాలు. ఒకటి A, ఒకటి B అన్నమాట. ఈ 2 రకాలు అంటే ఎర్ర రక్త కణాల యొక్క ప్లాస్మా త్వచం మీద ప్రతిజనకాలు ఉన్నాయా లేదా, ఉంటే అవి ఏ రకంగా ఉన్నాయి అనే దాన్ని బట్టి రక్త వర్గాలను ఎన్ని కనుక్కున్నాడు? కరల్ ల్యాండ్స్టీనర్ 4 కనుక్కున్నాడు అన్నమాట. అవి ఒకసారి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం మనము. సో మొత్తం రక్త వర్గాలు ఎన్ని మనకు? A, B, AB, O. కరల్ ల్యాండ్స్టీనర్ కొంతమంది యొక్క రక్త కణాలలో చూసినట్లయితే రక్త కణాల యొక్క ప్లాస్మా త్వచం మీద ఏ ప్రతిజనకం ఉంటే ఆ రక్త వర్గాన్ని, ఏ ప్రతిజనకం ఉన్నటువంటి రక్త వర్గాన్ని ఏ రక్త వర్గం అని అంటాం.
అలా కాకుండా ప్లాస్మా త్వచం మీద బి ప్రతిజనకం ఉంటే ఆ రక్త వర్గాన్ని బి రక్త వర్గం అని చెప్పినాడు. కొంతమందిలో ప్లాస్మా త్వచం మీద ఏ మరియు బి రెండు కూడా ప్రతిజనకాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళ రక్త వర్గాన్ని ఏబి రక్త వర్గం అని అంటాం. ఇంకా కొంతమందిలో ప్రతిజనకాలే లేవన్నమాట. ఆ రక్త వర్గాన్ని ఓ రక్త వర్గం అని అంటామన్నమాట. ఇలా 4 ప్రతిజనకాలు ఉన్నాయా లేదా, ఉంటే ఏ రకమైనటువంటి ప్రతిజనకాలు ఉన్నాయనేది ఆధారంగా చేసుకొని కార్ల్ ల్యాండ్స్టీనర్ 4 రకాల రక్త వర్గాలను గుర్తించినాడు. దీని గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం ఒకసారి. ప్రతిజనకాలు అనేవి చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రతిజనకాలు అనేవి చక్కెర యొక్క పాలిమర్లు. ఇవి లిపిడ్ అణువులతో బంధాన్ని ఏర్పరచుకొని ఉంటాయి. వీటిని మనం ఏమని పిలుస్తామంటే ఐసోఎగ్లుటినోజన్స్ అంటారు. ఐసోగ్లుటినోజన్స్ అని అంటాము. దీనికి కారణం ఇది సరికాని రక్త మార్పిడి జరిగినప్పుడు ఏమవుతుందంటే గుచ్చీకరణం జరుగుతుంది. అంటే సేమ్ రక్తం కాకుండా వేరే రక్తం సరికానటువంటి రక్త వర్గము మార్పిడి జరిగినప్పుడు ఆ రక్త కణాలన్నీ కూడా ఏమవుతాయి, గుచ్చీకరణ అంటే విచ్ఛిన్నం చేయడం అన్నమాట. రక్త కణాలన్నీ కూడా బ్రేక్ అయిపోయి రక్త కణాలన్నీ కూడా విచ్ఛిన్నం అవుతాయి అన్నమాట. సో ఇందులో మీకు నేను ఆల్రెడీ చెప్పినాను. మొత్తం రక్త వర్గాలు ఎన్ని రక్త వర్గాలు వచ్చేసి మొత్తము 4. అవి ఏవేవో చూద్దాం ఒకసారి. ఏ రక్త వర్గంలో నేను చెప్పిన విధంగా చూడండి, ప్రతిజనకం ఎక్కడ ఉంటుంది, ఎర్ర రక్త కణాల యొక్క ప్లాస్మా త్వచం మీద ఉంటుంది. ప్రతి దేహం వచ్చేసి ప్లాస్మాలో ఉంటుంది. ప్రతి దేహాలు ఎక్కడ ఉంటాయి, ప్లాస్మాలలో ఉంటాయి అన్నమాట. ఎర్ర రక్తం యొక్క ప్లాస్మా త్వచం మీద ఏమో ప్రతిజనకం. ఏ రక్త వర్గం ఉన్నటువంటి వాళ్ళలో ప్రతిజనకం ఏ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ప్లాస్మా త్వచం మీద. అదే ప్లాస్మాలో ఏమో ప్రతి దేహాలు ఏముంటాయి, బి ఉంటాయి అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిజనకం ఏమో ఏ, ప్రతి దేహం ఏమో బి. అదే బి వాళ్ళలో ప్రతిజనకం బి ఉంటుంది, ప్రతి దేహం ఏమో ఏ ఉంటుంది. ఏబి వాళ్ళలో 2 ప్రతిజనకాలు ఉంటాయి కానీ ప్రతి దేహాలు మాత్రము ఉండవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. తర్వాత రక్తవర్గం ఓలో మనకు ఎటువంటి ప్రతిజనకాలు ఉండవు కానీ ప్రతి దేహాలు మాత్రము ఏ మరియు బి 2 కూడా ఉంటాయి అన్నమాట. సో వీటిని ఆధారంగా చేసుకొని రక్త వర్గాలు అనేవి మనకు 4 రకాలు ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే దీనికి ఏబిఓ రక్తవర్గ యొక్క వ్యవస్థను కనుగొనేటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే బెర్న్స్టైన్. చాలామంది స్టూడెంట్ బెర్న్స్టైన్, కార్ల్ ల్యాండ్స్టీనర్ 2 కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇద్దరిని కన్ఫ్యూజ్ అవుతుంటారు. రక్త వర్గాలను గుర్తించినటువంటి వ్యక్తి ఏమో కార్ల్ ల్యాండ్స్టీనర్, కానీ రక్త వర్గ వ్యవస్థను గుర్తించినటువంటి వ్యక్తి మాత్రమే బెర్న్స్టైన్ అన్నమాట. సో ఈయన ఏం చెప్పినాడంటే జన్యుపరంగా ఈయన 3 యుగ్మ వికల్పాలు ఉన్నాయన్నమాట. ఈ రక్త వర్గాలకు ఎన్ని యుగ్మ వికల్పాలు ఉన్నాయి, 3 యుగ్మ వికల్పాలు ఉన్నాయి. దాన్ని మనం ఎట్లా నోట్ చేస్తామంటే IA, IB, IO. అంటే ఏ ఉందంటే ప్రతిజనకం ఇక్కడ ఏమున్నట్టు ఏ ఉన్నట్టు, బి ఉందంటే ప్రతిజనకము బి ఉన్నట్టు, ఇక్కడ ఓ ఉంది అంటే ప్రతిజనకాలు ఏవి కూడా లేవని అర్థం అన్నమాట. IA, IB యుగ్మ వికల్పాలు ప్రతిజనకాలు ఏ మరియు బిలను ఉత్పత్తి చేస్తాయి. IO మనకు ఎటువంటి ప్రతిజనకాన్ని ఉత్పత్తి చేయదు. IA మరియు IB యుగ్మ వికల్పాలు 2 కూడా IOతో కంపేర్ చేస్తే ఇవి ఎలా ఉంటాయంటే బాహిర్గతంగా ఉంటాయి. ఏవేవి IA మరియు IB ఎలా ఉంటాయి, బాహిర్గతంగా ఉంటాయి. ఎవరికి బాహిర్గతంగా ఉంటాయి, IOకి బాహిర్గతంగా ఉంటాయి అన్నమాట. అదే ఒకదానికొకటి ఎట్లా ఉంటాయి అంటే IA, IB ఒకదానికొకటి సహబాహిర్గత్వాన్ని చూపిస్తాయి. 2 కూడా బాహిర్గత లక్షణాలే అన్నమాట. దీన్ని మనం సహబాహిర్గతం అంటాం. ప్రతి శిశువు ఈ 3 యుగ్మ వికల్పాల నుంచి ఏదో ఒక దాన్ని మాత్రమే తల్లిదండ్రుల నుంచి పొందును. తల్లిదండ్రుల నుంచి 3 రావన్నమాట. ఇక్కడ శిశువుకు తల్లిదండ్రుల నుంచి ఏదో ఒకదాన్ని మాత్రమే పొందుతుంది. తల్లిలో
3 ఉంటాయి. 2 ఉంటాయి. తండ్రిలో 2 ఉంటాయి. ఇద్దరి నుంచి ఒక్కొక్కటిని మాత్రమే శిశువు పొందుతాడనమాట. సో, ఇలా మొత్తం జన్యు రూపాలు ఎన్నుంటాయంటే ఆల్రెడీ మనం ఫార్ములా వేసి చేసినాము. మనకి జన్యు రూపాలు ఎన్ని వస్తాయి అంటే 6 అని చెప్పినాను. దీనికి 6 ఉంటాయి. ఎలా అంటే IA, 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 IO. ఇది ఇలా ఉంటే దీన్ని మనం ఏ రక్తవర్గం అని అంటాం. నెక్స్ట్ IB, 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 IO. ఇది బి రక్తవర్గం. అలాగే ఇక్కడికి ఎన్ని అయిపోయినాయి? 4 అయినాయి. ఇది అలాగే IA, IB ఉంటే ఏబి రక్తవర్గం. అలా కాకుండా IO, IO ఇలా ఉన్నాయనుకోండి ఓ. ఇలా మనకు మొత్తం ఎన్ని రూపాలు వస్తాయి? 6 రూపాలు వస్తాయి అన్నమాట. ఇక్కడ అదే ఇచ్చినాడు చూడండి. IA, 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 IO, IB, 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 IO, IA, IB, IO, IO. ఇలా మొత్తం ఎన్ని జన్యు రూపాలు ఉంటాయి? 6 జన్యు రూపాలు ఉంటాయి అన్నమాట. ఇందులో IA, IO వచ్చేసి ఏ రక్తవర్గానికి వస్తుంది? IB, IO ఉంటే బి రక్తవర్గానికి వస్తాయి. IA, IB వచ్చేసి ఏబి. నెక్స్ట్ IO, IO వచ్చేసి ఓ రక్తవర్గానికి వస్తాయన్నమాట. సో నెక్స్ట్ అనుగుణ్యత. చాలామంది మిస్టేక్స్ చేసేది ఇక్కడే అన్నమాట. చాలామంది మిస్టేక్స్ చేసేది ఇక్కడే. ఇక్కడ మిస్టేక్ చేయకుండా బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. దీంట్లో రక్తవర్గాలలో మళ్ళీ మీకు అడిషనల్గా తెలియాల్సిన విషయం ఏంటి అంటే రక్తవర్గాలు పాజిటివా నెగిటివా. డి ప్రతిజనకం ఉంటే వాళ్ళు పాజిటివ్ వ్యక్తులు, డి ప్రతిజనకం లేకపోతే వాళ్ళు నెగిటివ్ అని అంటాం. అట్లా మళ్ళీ రక్తవర్గాలు ఎన్ని అయినాయండి? 8 అయిపోయినాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. సో ఇప్పుడు మీకు దీంట్లో తేడాలు ఏంటి అంటే ఇక్కడ ఏ పాజిటివ్లో ప్రతిజనకం ఏముండాలి? ఏ ఉండాలి. ఇది మనకు తెలిసిందే కదా, ఏ ఉంటుంది. దీంతో పాటు ఇంకోటి ఏమని చెప్పినాను? పాజిటివ్ అని ఎప్పుడు అంటామని చెప్పినాను? డి ప్రతిజనకం ఉన్నట్లయితే దాన్ని పాజిటివ్ అని అంటాం. ప్రతిజనకాలు ఇక్కడ 2 ఉన్నాయి. ఏవేవి? ఏ మరియు డి ఉంది. కానీ నెగిటివ్లో మాత్రం ఏ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే డి ప్రతిజనకం లేదు. అలాగే బి పాజిటివ్లో బి ఉంది ప్రతిజనకం, అలాగే డి ప్రతిజనకం ఉంది. కానీ బి నెగటివ్లో బి ప్రతిజనకం మాత్రమే ఉంది. ఏబి పాజిటివ్లో ఏ ఉంది, బి ఉంది, అలాగే డి ఉంది. కానీ ఏబి నెగిటివ్లో మాత్రం ఏ బి ప్రతిజనకాలు మాత్రమే ఉన్నాయి. ఓలో వచ్చేసి ఏ ప్రతిజనకం లేదు, బి ప్రతిజనకం లేదు, ఓన్లీ డి ప్రతిజనకం మాత్రమే ఉంది. కానీ ఓ నెగిటివ్ వాళ్ళలో ప్రతిజనకాలు ఏవి కూడా ఉండవన్నమాట. అంటే మనము సో ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎవరైతే రక్తం దానం చేస్తూ ఉంటారో దాత యొక్క ప్రతిజనకాలను దృష్టిలో పెట్టుకోవాలి. దాత యొక్క ప్రతిజనకాలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే స్వీకరించేవారు దాత యొక్క ప్రతిజనకాలను తీసుకోవాలి. అలాగే గ్రహీత యొక్క తీసుకునే వాళ్ళను గ్రహీత అని అంటాము. గ్రహీత యొక్క ప్రతి దేహాలను దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రతి దేహాలకు ప్రతి జనకాలకు ఎప్పుడు కూడా పడదన్నమాట. అందుకనేసి దాతది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మరొకసారి మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ చూడండి అనున్గత. ఎవరికి రక్తం ఇవ్వచ్చు ఇక్కడ చూడొచ్చు మనము. ఏ పాజిటివ్
ఏ పాజిటివ్ వాళ్ళు ఎవరి నుంచి రక్తాన్ని స్వీకరించవచ్చు. ఏ పాజిటివ్ అని అంటున్నాను, ఏ పాజిటివ్. ఇంతకంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ ఏబీ వాళ్ళను, ఏబీ రక్త వర్గపు వాళ్ళను మనం విశ్వగ్రహీతలు అని అంటాం. విశ్వగ్రహీతలు ఎందుకు అంటే మనం గ్రహీతలు ఏం చూస్తాము, రక్త మార్పిడి సమయంలో ప్రతిదేహాలను చూస్తాం. ఈ ఏబీ రక్త వర్గాలలో ఏముండవు, ప్రతిదేహాలే ఉండవు. కాబట్టి వీళ్ళు ఎవరి నుంచి అయినా కూడా రక్తాన్ని ఏం చేయొచ్చు, స్వీకరించవచ్చు. అందుకే వీళ్ళను విశ్వగ్రహీతలు అని అంటాం. అలాగే ఓ రక్త వర్గ వాళ్ళను విశ్వదాతలని అంటాం. ఎందుకంటే రక్తం దానం చేసేటప్పుడు దాతవి ఏం చూస్తాం మనము, దాతలో ఉన్నటువంటి ప్రతిజనకాలను చూస్తాం కదా. అయితే ప్రతిజనకాలు ఓ వర్గం వాళ్ళలో అసలు ఉండవు. కాబట్టి వీళ్ళు ఎవరికైనా రక్తాన్ని ఇవ్వచ్చు. ఎందుకంటే ఏముండవు, ప్రతిజనకాలు ఉండవు. కాబట్టి వీళ్ళను విశ్వదాతలు అని అంటాం. అయితే వీళ్ళలో కూడా కొంచెం తేడా ఉంది, అదేంటో చూద్దాము. సో ఇక్కడ ఏమన్నాడు, ఏ పాజిటివ్ వర్గం వాళ్ళు ఎవరి నుంచి రక్తం. ఏ పాజిటివ్ వర్గం అంటే ఎవరు, ఏ పాజిటివ్ అన్నాడు. ఏ పాజిటివ్లో ప్రతిజనకాలు ఏమేమి ఉంటాయి, ప్రతిజనకం ఏ ఉంటుంది, అలాగే డి ఉంటుంది. పాజిటివ్ అన్నాడు. ప్రతిదేహాలు ఏముంటాయి, మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా స్మాల్ లెటర్స్లో చూసుకున్నాం. ప్రతిదేహం బి ఉంటుంది. ఇప్పుడు ఎవరి నుంచి రక్తం తీసుకోవచ్చు అంటే ఏ పాజిటివ్ నుంచి తీసుకోవచ్చు, ఏ నెగటివ్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఏ నెగటివ్లో ప్రతి జనకం డి ఉండదు కాబట్టి ప్రాబ్లం లేదు, అసలు ఉండదు. కాబట్టి ఏ నెగటివ్ నుంచి కూడా తీసుకోవచ్చు. అలాగే ఓ నెగటివ్ నుంచి కూడా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ ఒక డౌట్ రైజ్ చేసుకోవచ్చు, ఎందుకు ఓ పాజిటివ్ని తీసుకోలేదంటే ఓ పాజిటివ్ వాళ్ళలో ప్రతిజనకాలు ఏవి లేవు, కానీ పాజిటివ్ అన్నాం, డి ఉంది. ఈ డి ఏమవుతుందంటే ఏ పాజిటివ్కి వేరే డి అయిపోతుంది, వేరే ప్రతిజనకం అవుతుంది. ఆ రెండు గొడవ పడేసి ఇక్కడ రక్త కణాలు విచ్ఛిన్నం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓ పాజిటివ్ నుంచి ఇక్కడ రక్తం తీసుకోకూడదు అన్నమాట. నెక్స్ట్ ఏ నెగటివ్లో ఏమేమి ప్రతిజనకాలు ఉంటాయి, ఏ ప్రతిజనకం ఉంటుంది, డి ఉండదు. అలాగే ప్రతిదేహం బి ఉంటుంది. సో వీళ్ళు ఏ నెగటివ్ నుంచి తీసుకోవచ్చు, ఓ నెగటివ్ నుంచి కూడా రక్తాన్ని స్వీకరించవచ్చు. అలాగే బి పాజిటివ్ వాళ్ళు బి పాజిటివ్ నుంచి తీసుకోవచ్చు, బి నెగటివ్ నుంచి తీసుకోవచ్చు, ఓ నెగటివ్ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ బి నెగటివ్ వాళ్ళు బి నెగటివ్ నుంచి, ఓ నెగటివ్ వర్గాల నుంచి రక్తాన్ని స్వీకరించవచ్చు. నెక్స్ట్ ఏబి పాజిటివ్ వాళ్ళు చూస్తే వీళ్ళ అందరి నుంచి కూడా రక్తాన్ని స్వీకరించవచ్చు, అన్ని వర్గాల నుంచి. ఏబి నెగటివ్ వాళ్ళు మాత్రం 4 నుంచి స్వీకరించవచ్చు. వాళ్ళు ఎవరు అంటే ఏ నెగటివ్, బి నెగటివ్, ఏబి నెగటివ్, ఓ నెగటివ్, అన్ని వర్గాలలోని నెగటివ్ వాళ్ళ నుంచి వీళ్ళు రక్తాన్ని స్వీకరించవచ్చు. నెక్స్ట్ ఓ పాజిటివ్ వాళ్ళు మాత్రం ఓ పాజిటివ్ నుంచే తీసుకోవచ్చు అండ్ ఓ నెగటివ్ నుంచి తీసుకోవచ్చు. వీళ్ళందరికీ రక్తాన్ని ఇవ్వచ్చు, కానీ అందరి నుంచి తీసుకోలేరు అన్నమాట. నెక్స్ట్ ఓ నెగటివ్ వాళ్ళు మాత్రము ఓ నెగటివ్ చూడండి, ఓ నెగటివ్ నుండి మాత్రమే తీసుకోవాలి. ఓ పాజిటివ్ నుంచి కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ప్రతిజనకం డి ఉంది. అది ఇక్కడ ఓ నెగటివ్ వాళ్ళకి ఇస్తే అది ఏమవుతుందంటే గుచ్చీకరణ జరిగి చనిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓ పాజిటివ్ వాళ్ళు ఓ నెగటివ్కి రక్తాన్ని ఇవ్వకూడదు, స్వీకరించకూడదు కూడా. నెక్స్ట్ ఓ నెగటివ్ వర్గము వేరే ఇతర వర్గాల నుంచి గ్రహించకూడదు అని ఇచ్చినాడు. నెక్స్ట్ ఓ నెగటివ్ వర్గము ఏ వర్గాలకైనా కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇది క్లియర్గా మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను. సో ఈ మార్పిడిది రాసేటప్పుడు ఇక్కడ మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అది కాకుండా చూసుకోండి. సో ఇది బహుళ యుగ్మ వికల్పాలు చాలా ఈజీగా ఉంటుంది. సో అందరూ దీన్ని చక్కగా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.